గైస్ అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రహమత్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్తో మనం చాలా వెరైటీస్గా చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్ అనేది ముందుగా అయితే నేను 3 కప్పులు ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. తర్వాత సగం కప్పు మినపగుళ్ళు తీసుకొని తర్వాత మళ్ళీ సగం కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ మెంతులు అలాగే వాటర్ వేసుకొని మనం 2 to 3 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకుంటున్నాను. మినిమం 6 to 8 అవర్స్ దాకా నానపెట్టుకోవాలండి. ఈ బియ్యం కడిగిన నీళ్లు ఇట్లాగే ఈ పప్పులు కడిగిన నీళ్ళని చక్కగా మనం చెట్లకు వేసుకుంటే చెట్లు హెల్తీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇట్లాగే చేస్తాను. సో మా ఆయన ఈ పక్కన చెట్టు ఉంటే కొడుతున్నారండి. ఇది బాగా పెద్దగా అయిపోయింది, అలాగే లోపలికి వచ్చేస్తుంది. ముళ్ళ చెట్టు అనమాట ఇది. సో ఇది ఇరిటేట్గా ఉంటుంది, బాగా పురుగులు అవి లోపలికి వస్తున్నాయని కొట్టేస్తున్నారు. మా ఇంటి పక్కన ఇదంతా ఖాళీ ప్లేస్ అండి. ఇది చాలా ఖాళీగా ఉండిద్ది అనమాట ఇక్కడ ప్లేస్ అనేది. పిచ్చి చెట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే చాలా చీకటిగా ఉండేది. ఇప్పుడు చూసారు ఎంత బ్రైట్గా, ఎంత వెలుతురుగా, ఎంత బాగా కనిపిస్తుందో చెట్టు కొట్టేయటం వల్ల. ఇటు సైడ్ అయితే అసలు స్ట్రీట్ అనేది కనిపించేది కాదండి. ఇక్కడ నుంచుంటే మొత్తం లాస్ట్ వరకు ఇప్పుడు స్ట్రీట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ముందు అయితే ఈ చెట్టు కవర్ చేసేసింది, ఏం కనిపించేది కాదు. సో మా వారి కష్టపడుతుంటే మేము చక్కగా కుల్ఫీ వస్తే తీసుకొని తింటున్నామండి. చాలా టేస్టీగా ఉండేది ఈ కుల్ఫీ. ఇది డ్రై ఫ్రూట్స్తో చేసింది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి. ఇది చూసారా బాగా నానిపోయింది. సో ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని మొత్తం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఏ పిండి ఎలా యూస్ చేశారో అనేది కాదండి, మీరు కలిపేటప్పుడు కనుక చక్కగా ఇలాగా బాగా కలిపితే 1 to 2 minutes వరకు ఇలా కలిపారనుకోండి, ఇందులో ఎయిర్ ఫామ్ అయ్యి బాగా ఇది పొంగుతాయి అన్నమాట. మెత్తగా ఇడ్లీ చేసుకున్నా సరే, దోశ చేసినా సరే చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వస్తాయో.
ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్నే అయిపోయిందండి. ఇంకా టిఫిన్ వేస్తున్నాను. చూసారా పిండి అనేది చాలా బాగా పొంగింది అనమాట. నేను రాత్రి నీళ్లు అనేది తక్కువ వేసుకున్నానండి, లేకపోతే మొత్తం బయటికి వచ్చేసేది పిండి అనేది. సో ఇప్పుడు ఇది చూసారా ఇట్లాగా మొత్తం మనం కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని సాల్ట్ అది వేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీ అలాగే దోశ అనేది ప్రిపేర్ చాలా టేస్టీగా ఉంటుంది దోశ అనేది. అలాగే ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి. పల్లి కొబ్బరి పచ్చడితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు మా లంచ్ వచ్చేసి వైట్ రైస్ వండారండి ఈరోజు. అలాగే ఇక్కడ టమాటా రసం చేశాను. భలే టేస్టీగా ఉండిద్దండి టమాటా రసం. సో అందులో నంచుకోవడానికి ఆమ్లెట్ వేసానండి. ఈరోజు మా లంచ్ ఇదే అన్నమాట. తీసుకుంటున్నానండి. మా పెట్స్ చూడండి హాయిగా పాలు తాగుతున్నారు. అలాగా టైం అనేది స్పెండ్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం. తర్వాత ఈవినింగ్ మా వారు కూరగాయలు తెచ్చారండి. పొద్దున్నే చలిగా ఉంటుందని ఈవినింగే తెచ్చేసారనమాట. ఫ్రెష్గా అప్పుడే తోటకూర వచ్చిందంట. సో తోటకూర తెచ్చారు. అలాగే ముల్లంగి కూడా తీసుకొచ్చారండి.
ఈ ముల్లంగి పచ్చడి చేస్తాను, అది కూడా పెడతాను, మీరు చూడండి. చాలా హెల్త్కి మంచిది ముల్లంగి పచ్చడి. గ్యాస్కి చాలా బాగా వర్క్ చేసిద్ది ముల్లంగి తింటే. సో అలాగే ఫ్రెష్గా జాంకాయలు కూడా తెచ్చారు, చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తర్వాత చెరుకు తెచ్చారండి, నాకు చాలా ఇష్టం ఈ చెరుకు అంటే. సో తర్వాత ఇప్పుడు పొద్దున మనం టిఫిన్ వేసుకున్నాం కదా, ఇడ్లీ దోశ, అది మిగిలిన పిండి ఉండిద్ది కదా, దాంతో నేను ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకుంటున్నానండి. అందులో కొత్తిమీర, ఇది అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా అట్లాగే సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుంట పునుగునాలకి పచ్చడి చేస్తున్నాను, ఇది చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇందులో నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు వేసుకొని బాగా మనం మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది నేను బాగా మగ్గించుకుంటున్నాను. సో ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇట్లా మగ్గిపోయిన తర్వాత నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అది వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ వేడి మీద మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను చింతపండు కొద్దిగా తీసుకుంటున్నాను, అది వేసుకొని ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో అల్లం వేయటం మర్చిపోయాను, సో ఇప్పుడు వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఈ పచ్చడి అంటే మా అత్తగారికి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు టిఫిన్ చేసినా ఈ పచ్చడి అడిగి మరీ వేయించుకొని తింటారు. ఇది టేస్ట్ ఎలా ఉండిద్దంటే టమాటా పచ్చడి, అల్లం పచ్చడి 2 మిక్స్ చేసి తింటే ఎలా ఉండిద్దో టేస్ట్ అలా ఉండిద్ది అనమాట. చాలా బాగుంటుంది. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు పల్లి చట్నీ అది ఇష్టం ఉండేది కాదండి. సో అప్పుడు నేను ఇలా చేసుకొని తినేదాన్ని, చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది. సో తర్వాత ఇట్లాగా నేను ఈ పిండి వేసుకొని గుంట పొంగనాలు వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఈ పచ్చడితో ఈ గుంట పొంగనాలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అయితే ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బై ఫ్రెండ్స్.